అసలు రేవంత్ సార్కు చదువులంటే ఇష్టం లేదా? లేకుంటే మన తెలంగాణ పిల్లలకు చదువులు అద్దే అద్దని కంకణం అసంటిది ఏమైనా కట్టుకున్నాడా? సూతలే మా 2 ఏళ్ల సంది మన కాడ చదువులు ఎట్లా నడుస్తున్నాయో, బడి పిల్లలు ఎట్లా గోసపడుతురో. లాస్ట్కు పరిస్థితి ఏడు దాకా పోయిందంటే 2వ తరగతి 3వ తరగతి పిల్లలు కూడా ధర్నాలు చేసి కాడికి వచ్చింది మన సర్కారు వారి పాలనలా. అగో ఇగో గిది మన కాడ చదువులు నడిచే తారిక సర్కార్ బల్లే చదివే పిల్లలు ఇగో గిట్లా రోడ్డు మీద పడ్డారు. ఈ పిల్లలందరూ సిద్దిపేట జిల్లా జబ్బాపూర్ సర్కార్ బల్లే చదువుతారు. అయితే ఆ బడి కిరాయి ఇంట నడుపుతురు. సరే నడిపితే నడపని, మరి యాళ్లకు కిరాయి పైసలు ఇయ్యాలనా అద్దా? చేయిపాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడికెళ్ళి కిరాయి కట్టలేదట. ఈ ఇంటి ఓనర్ కూడా ఎంతకాలమని ఓపిక పడతాడు? 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, 6 నెలలు చూస్తాడు. అయినా సర్కార్ నుంచి ఒక్క పైసా వచ్చింది లేదు. అడిగి అడిగి నేరిపడ్డాడు. ఇక లాస్ట్ కు ఆ బడికి తాళమేసిండు. ఆ ఇల్లు గల్లాయన పొద్దుగాల పిల్లలు టీచర్లు వచ్చే వరకల్లా ఏమున్నది, స్కూల్ కు తాళమేసున్నది. ఆయన ఈ పిల్లలు సంబరపడుకుంటా ఇండ్లకు పోలే, రోడ్డు మీదనే కూర్చున్నారు. మాకు చదువులు కావాలే, మమ్మల్ని రోడ్డు పాలు చేయొద్దని ఇగో చిన్న చిన్న పిల్లలు కూడా ధర్నాకు దిగిరోల్లా. ఎంత ఘోరం ఇది, ఎంత దారుణం మీరే చెప్పురి. ఆఖరికి చిన్న పిల్లలు కూడా ధర్నాలు చేసే కాడికి వచ్చిందంటే అసలు మన సర్కారు పనితనం ఎట్టున్నదో మీరే చెప్పాలి. నిజంగా కేసీఆర్ సార్ పాలనలా సర్కార్ బళ్ళు ఒక్క వెలుగు వెలిగినాయి. మన గురుకులం వాళ్ళు దేశంలోనే పెద్ద పేరు తీసుకొచ్చినాయి. గురుకులం సీట్ల కోసం మస్తు పోటీ ఉండే. కానీ ఇప్పుడు ఎట్లున్నది? సార్లు చక్కగా లేవు, పిల్లలకు తిండి చక్కగా పెడతలేదు, ఎలుకలు తిరుగుతున్నాయి, పాములు కాటు పెడుతున్నాయి, బుడిపోయిన అన్నము నీళ్ల చారు 3 రోజుల కిందట కూరలు పెట్టి పిల్లలను ఆగం చేస్తాన్లు. ఎంతో మంది పిల్లలు దవాఖానల్లో పడ్డారు, కొందరు పానాలు కూడా పోయినాయి. అయినా సర్కార్కు కొంచెమన్నా మనసు కరగలే, బాగు చేయాలన్నా సోయరాలి. అసలు రాష్ట్రంలో సర్కార్ వాళ్ళు గురుకురాలు అనేటియే లేకుండా చేస్తామన్నట్టే చేస్తాన్లు. లేకుంటే మరి గిట్లయితే పిల్లలు సర్కార్ బళ్ళకు ఎందుకు పోతారు, గురుకులాలలో ఎందుకు షరీకైతారు? అంటే ఈ సర్కార్ చదువులు ఉండద్దనేనా గిసంటి కుట్రేషం వేస్తున్నది. ఇగో గిట్లనే అంటురు ఈ పిల్లల అమ్మా నాయనలు.